నిజామాబాద్ జిల్లా కోసులి గ్రామంలో అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సాగునీరు విడుదల చేశారు. ఇక ఎత్తిపోతల పథకం ద్వారా 6 మండలాల్లోని 53,793 ఎకరాలు నీరు అందించనున్నారు. ఇక రైతుల కోరిక మేరకు అలీసాగర్ ద్వారా నీటిని విడుదల చేశామన్నారు. అవసరం ఉన్నంత మేరకు నీటిని వాడుకోవాలని, వృధా చేయవద్దన్నారు. వచ్చే సీజన్లో రైతులు చెరుకు పంట చేస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మళ్ళీ ఇదంతా శ్రీరామ్ సాగర్కి లాగుతున్నా మళ్ళీ శ్రీరామ్ సాగర్కి పోతాయి అవి మీరు ఆలోచించుకోండి. సెకండ్ షుగర్ కేన్ చెరుకు తోట మరి ఫ్యాక్టరీ మనం లోన్ ఏమో కట్టేసినాం. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఫ్యాక్టరీ నడుపుతామని నడిచే ఫ్యాక్టరీ నడుపుతాము గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వం తీసుకోక వాళ్ళు నడిపేటోళ్ళు కూడా నడపలి అనుకుంటే దాని మీద కేవలం 180 కోట్లది 380 కోట్ల దాన్ని మనం బ్యాంకర్స్ తో మాట్లాడి 200 కోట్లు లోన్ కూడా కట్టాం. మరి దాన్ని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నడపడానికి గవర్నమెంట్ తయారు షుగర్ కేన్ పెట్టరా పెడితే మేము అధికారులకు కన్సల్ట్ అధికారులకు అడిగితే 60 టన్నులు వస్తాయని గ్యారంటీ ఇస్తా ఉన్నారు. మరి ఒక టన్నుకు 3,300 దాకా ఇస్తా ఉన్నారు. కాబట్టి మీకు 2,20,000 పంట వస్తుంది 60 టన్నులు తీస్తే. మరి దాన్ని కూడా తొందరగా ఆలోచించుకొని ఈ సంవత్సరం మీరు ఏమైనా ప్లాంటేషన్ చేస్తే